హలో అందరికీ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చపాతీలోకి వంకాయ ఆలుగడ్డ టమాటా కలిపి కర్రీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన వంకాయలు, ఆలు, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. రెసిపీ స్టార్ట్ చేద్దామా? పదండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేయాలండి. నేనైతే గుడ్ లైఫ్ వారి ఆయిల్ వాడుతున్నాను. గోధుమ పిండి కూడా గుడ్ లైఫ్ కంపెనీదేనండి. ఫస్ట్ ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, ఇలా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేయాక ఆలు వేసుకోవాలండి. ఆలు వేసేసి కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్, ఉప్పు వేసి కాసేపు ఆలుని ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసి ఆలుని మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఆలు మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వంకాయ వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes ఉడికాక చూడండి, వంకాయ 50% ఉడికింది. దీనిలోకి కొత్తిమీర, టొమాటో వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. నా రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయండి. బ్యాచిలర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతాయనేసి అనుకుంటాను నేనైతే. చూడండి, మన వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇందులో కాంబినేషన్కి చపాతీ చేస్తున్నాను. చపాతీ కోసం అంటే ఫస్ట్ ఒక పెద్ద చపాతీ ముద్దని ఇలా తీసుకోండి. దీన్ని ఎంత వీలైతే అంత పలచగా చేసుకోండి. పెద్ద చపాతీని ఇలా ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా చపాతీ చేసుకొని దీని మీద నుంచి గీ వేసుకోవాలండి. ఇష్టం ఉంటే గీ వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ని మంచిగా రోల్ చేసుకోవాలండి. చపాతీలు పలచగా చేసినా కూడా మెత్తగా ఉంటాయి. 24 hours అయినా మీకు అలానే మెత్తగా ఉంటాయండి చపాతీలు, అసలు గట్టి పడవు ఇలా చేసుకుంటే. ఇలా అన్నీ బాల్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాల్స్ చేసుకుంటామండి. ఇప్పుడు మన చపాతీలను స్టార్ట్ చేద్దాము చేయడం. ఇలా చపాతీలను పల్చగా చేసుకోవాలండి. ఎంత పల్చగా చేసినా కూడా మెత్తగానే ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇలా చేసేసుకొని కాల్చుకోవడమే. చూడండి, చపాతీ ఇలా వేసాక ఒక సైడ్ మంచిగా పొంగాలండి. పొంగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా పొంగాక టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో కలర్ఫుల్గా. ఇలా చపాతీ ఎంత పొంగితే అంత మెత్తగా ఉంటుందండి, అందుకే మంచిగా పొంగనివ్వాలి. చూడండి, మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేస్తే ఇటు కూడా మంచిగా పొంగుతుంది. ఓకే, మన చపాతీలు రెడీ. వేడి వేడి చపాతీ ఆలు వంకాయ కర్రీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.